హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటెక్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సి షార్ప్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఆల్రెడీ పాస్ట్ వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేసినాం. సో ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ప్రింట్ 10 to 1 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. సో లాస్ట్ వీడియో ఒకవేళ చూడకపోతే మీరు ఒకసారి దీన్ని చూడండి, నేను డిస్క్రిప్షన్ లో పింగ్ చేసి ఉంచుతాను. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే 10 to 1 నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకే, సో దీనికోసం మన దగ్గర టూల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచిన నేను ఇక్కడ. సో టూల్ నేమ్ ఏంటి అంటే విజువల్ స్టూడియో. ఇక్కడ మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. నౌ సో రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్, దెన్ క్లాస్ ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నా, యాడ్ క్లాస్. నా క్వశ్చన్ నేమ్ ఏంటి అంటే మనం సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ 2. నౌ క్లిక్ ఆన్ యాడ్. ఓకే ఫైన్. సో మనకు ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే సి షార్ప్ లో ఉండాల్సిన మెథడ్ ఏంటి? మెయిన్ మెథడ్. సో స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. నౌ ఓకే, సో ఈ మెయిన్ మెథడ్ లో మన పర్పస్ ఏంటి అని అంటే ప్రింట్ 10 to 1 నెంబర్స్. ప్రింట్ 10 to 1 నెంబర్స్, ఇది మన క్వశ్చన్. సో మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఫర్ లూప్ ఫస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇనిషియల్ వాల్యూ అవుతుంది. 2 తర్వాత ఉన్న వాల్యూ ఏమైందంటే కండిషన్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 10. సో స్టార్టింగ్ వాల్యూ ఏంటి 10. అండ్ ఇక్కడ నేను చెప్తా ఉన్నది ఏంటంటే ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని అన్నాను. అండ్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం విజువల్ స్టూడియో వాడుతున్నాం కాబట్టి డిఫాల్ట్ గా ఆప్షన్స్ వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతున్నాయా డిక్రిమెంట్ అవుతున్నాయా అంటే 10 తర్వాత 9, 9 తర్వాత 8 అంటే వాల్యూస్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో మీరు ఏం వాడాలంటే ఐ మైనస్ మైనస్ దెన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ. సో ఇలా మనం 10 to 1 నెంబర్స్ అనేవి ప్రింట్ చేస్తాం. నౌ క్లిక్ ఆన్ కంట్రోల్ ఎస్. సేవ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒకసారి లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ 10. 10 1 కంటే పెద్దదా కాదని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఆ 10 కాస్త డిక్రీజ్ టు 1 డిక్రీజ్ అవుతుంది. సో 10 - 1 అంటే ఏంటంటే 9 ప్రింట్ అవుతుంది. మళ్ళీ -1 అంటే 8 ప్రింట్ అవుతుంది. ఇలా మనకి టోటల్ వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసే ముందు మీరు ప్రాపర్టీస్ కి వెళ్ళి, సో సి షార్ప్ లో డిఫాల్ట్ గా రన్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ క్లాస్ రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే క్వశ్చన్ 2 ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. సో కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. నేను క్వశ్చన్ 2 ని రన్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ మీరు ఈ ప్లే బటన్ ని క్లిక్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తారో మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది? 10 9 8 7 6 5 4 3 2 1. సో ఏదైతే మనం క్వశ్చన్ అనేది మనకు వచ్చిందో సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది దొరికింది. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయినాయి? 10 to 1 వాల్యూస్ అనేవి ప్రింట్ అయినాయి. ఓకే క్లియర్ గైస్? సో ఇలా మనం 10 to 1 ప్రింట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.